पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमो नमः नमो नमः। ఇప్పటివరకు మనం శ్రీమద్ భగవద్గీత 12 అధ్యాయాలు అవగాహన చేసుకున్నాము. 12 అధ్యాయాలు అంటే 2 షట్కాలు అంటారు. భగవద్గీత 18 అధ్యాయాల్లో మొదటి 6 అధ్యాయాలు ప్రథమ షట్కము అంటారు. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ద్వితీయ షట్కము అంటారు. అలాగే 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు చరమ షట్కము లేదా తృతీయ షట్కము అంటారు. ఈ ప్రథమ షట్కంలో ముఖ్యంగా మనం తెలుసుకున్నటువంటిది జీవస్వరూపము, అంటే జీవాత్మ గురించి మనం తెలుసుకున్నాం. ఇంకా అలాగే కర్మ గురించి తెలుసుకున్నాము. అలాగే మనం ప్రయత్నం చేయాలి, ప్రయత్నమే గొప్పది అనేటటువంటిది కూడా ఉద్ధరేది ఆత్మనాత్మానం, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి అనేటటువంటిది కూడా మనం తెలుసుకోవటం జరిగింది. అలాగే ద్వితీయ షట్కం చూసినట్లయితే ద్వితీయ షట్కంలో ముఖ్యంగా చెప్పినటువంటిది భగవంతుని యొక్క స్వరూపం, ఈశ్వర స్వరూపం అంటారు. భగవంతుని యొక్క స్వరూపం గురించి మనం తెలుసుకోవటానికి అవకాశం ఏర్పడింది. అలాగే ఆ భగవంతుడిని ఆరాధించటానికి మనకు ఏకరూప ధ్యానము, అలాగే విశ్వరూప ధ్యానం గురించి మనకు తెలియజేశారు. అలాగే ఈశ్వర అనుగ్రహం, ఆ తండ్రికి మనం ఎలా ఇష్టమవ్వాలో, ఏ విధంగా ఉంటే మనం ఆ తండ్రికి ఇష్టమైన వాళ్ళం అవుతాము అనేటటువంటిది కూడా మనకు ద్వితీయ షట్కంలో మనకు తెలియచేయటం అనేది జరిగింది. అంటే ముఖ్యంగా ఇప్పుడు దాకా మనం తెలుసుకున్నది ముఖ్యమైనవి. మొదటి ప్రథమ షట్కంలో జీవస్వరూపం గురించి తెలుసుకున్నాం. అంటే మనం ఎవరము అనేది తెలుసుకున్నాం. మనం దేహం కాదు, మనం ఆత్మస్వరూపులు అనేటటువంటిది మనకు తెలియచేశారు. అలాగే ద్వితీయ షట్కంలో భగవంతుడంటే ఎవరు అనేది మనకు తెలియచేశారు. ఇప్పుడు తృతీయ షట్కంలోకి మనం వస్తున్నాము. ఈ తృతీయ షట్కంలో ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే మనకు జీవ ఈశ్వర స్వరూప ఐక్యము అంటారు, జీవేశ్వర ఐక్యము అంటారు, లేదా జీవేశ్వర అభేదము అంటారు. అంటే జీవాత్మ పరమాత్మ వేరు కాదు, ఏకమే అనేటటువంటిది మనకు ఇక్కడ తెలియచేస్తారన్నమాట. అలాగే ఈ అధ్యాయంలో, ఈ షట్కంలో, ఈ తృతీయ షట్కంలో ముఖ్యంగా మనకు ఆ విధంగా తెలుసుకొని నువ్వు అలా ఉండాలంటే నువ్వు సద్గుణాలని పెంపొందించుకోవాలి.
ఆ సద్గుణాలు అవే దైవీ సంపద అనబడతాయి. నీలో ఉన్నటువంటి అసుర భావాల్ని పోగొట్టుకోవాలి అని గుణాల గురించి, సద్గుణాల గురించి మనకు తండ్రి తెలియజేస్తారు. ఇది నిజానికి చాలా ముఖ్యమైనటువంటి షట్కం. ఈ మొదటి 2 షట్కాలు కూడా, ప్రథమ షట్కము ద్వితీయ షట్కము కూడా అవగాహన చేసుకోవచ్చు. అంటే నేను దేహం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అని అర్థం చేసుకోవచ్చు, అనుకోవచ్చు. అలాగే పరమాత్మ అన్నప్పుడు కేవలము ఈ కనపడేది కాదు, దీనంతటికీ కూడా ఆధారము అనేటటువంటిది కూడా మనం తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి, ఈ తృతీయ షట్కములోకి వచ్చేటప్పటికి ఆ పరమాత్మ ఎవరో కాదు, నీవే అనేటటువంటిది ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. నీకు పరమాత్మకు తేడా లేదు అనేటటువంటిది తెలియజేస్తున్నారు. ఏ నీకు దేహంగా నీకు కాదు, నీవు దేహం కాదు ఆత్మవు అని చెప్పారు. నేను దేహం కాదు, నేను ఆత్మను అనేటటువంటిది మీకు ఎంత గట్టిగా స్థిరపడితే అంతగా ఇప్పుడు మీరు ఈ భావన ఏర్పరచుకోవటానికి కుదురుతుంది. అంటే జీవాత్మకు పరమాత్మకు తేడా లేదు, అంటే పరమాత్మ నాకు వేరు కాదు అనేటటువంటిది ఇక్కడ మీరు ఆ దృష్టి స్థిరపరచుకోవటానికి కుదురుతుంది అన్నమాట. అంటే ఈ మొదటి 2 షట్కాల్లోనూ కూడా తండ్రి ఏదైతే చెప్పారో దాన్ని కేవలము తెలుసుకోవటం కాకుండా పూర్తిగా జీర్ణం చేసుకుని ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో మీరు ఉంటే ఈ తృతీయ షట్కంలో తండ్రి చెప్పినటువంటిది తేలిగ్గా అవగాహన చేసుకుని అలా ఉండటానికి కుదురుతుంది. అప్పటికీ కూడా తండ్రి ఇంకా మనకు ఈ తృతీయ షట్కంలో కూడా ఇంకా మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నింటినీ కూడా మళ్ళా చూపించి మనకు ఇవి పోగొట్టుకోవాలి అనేది చెప్తానే ఉన్నారు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం ఇది, ఈ తృతీయ షట్కం అనేది. అందుట్లో ఈరోజు ఈ తృతీయ షట్కంలో అంటే 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగ చాలా విలువైనటువంటిది. ఈ అధ్యాయం కనుక సరైన రీతిలో మీరు అవగాహన చేసుకుని పూర్తి విశ్వాసంతో ఉంటే మనకి మహర్షులు ఈ జ్ఞానం అసలు ఎందుకు అందించారు అనేది మీకు అర్థమవుతుంది. ఇదిగో ఇందుకోసమే అన్నది మీకు అర్థమవుతుంది. అంటే దాని సారమంతా కూడా తీసుకొచ్చేసి మనకు అందిస్తున్నారనమాట. కొంతవరకు మనకు 12వ అధ్యాయంలో మనకు వేదాంతం యొక్క సారమంతా అందించారు. ఇక్కడ పూర్తిగా సాధన పరంగా కూడా మనం ఏ దృష్టితో ఉండాలో అవగాహన చేసుకోవటానికి, ఆ సాధన కూడా సులువుగా మనం చేసుకోవటానికి వీలయ్యేటటువంటి రీతిలో ఈ అధ్యాయం మనకు అందిస్తున్నారు. కాబట్టి ప్రతి పదము కూడా దీనిలో చాలా విలువైనటువంటిది. ప్రతిదీ కూడా శ్రద్ధగా మనం లోపలికి గ్రహించాల్సి ఉంటుంది. సరే, మీరందరూ దానికి సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. క్షేత్రజ్ఞ విభాగయోగ శ్రీ భగవాన్ వాచ. భగవంతుడు చెప్తున్నారు, పరమాత్మ చెప్తున్నారు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఇదం శరీరం కౌంతేయ,
ఈ శరీరం ఉంది చూసావు, ఈ శరీరము క్షేత్రము అనబడుతుంది అనేది చెప్తున్నారు ముందు. శరీరము అంటే ఏంటి? శరీరం అంటే శీర్యతే ఇతి శరీరం అంటారన్నమాట. అంటే శిథిలమైపోయేటటువంటిది ఏదైతే ఉందో అది శరీరం అంట. శిథిలమైపోతూ ఉంటుంది, ఎప్పుడూ ఒక్కలాగా ఉండదు, మారేటటువంటిది, పోయేటటువంటిది. ఇది దేహం అంటాం కదా, దాహ్యతే ఇతి దేహ అంటారు. అంటే దహించుకుపోయేటటువంటిది, అంటే కాలిపోయేటటువంటిది ఏదైతే ఉందో అది దేహము అంటారు అన్నమాట. శీయతే ఇతి శరీరం అంటే ఇది శిథిలమైపోతుందన్నమాట. ఉంది, ఆ తర్వాత పుట్టింది, పెరుగుతూ ఉంది, మారుతూ ఉంది, శిథిలమవుతుంది, పూర్తిగా నాశనం అయిపోయింది. ఇవి వికారాలు అంటారు. అంటే ఈ శరీరము వికారాలు చెందేటటువంటిది, ఈ శరీరము. దీన్ని ఏమంటారు అంటే క్షేత్రము అంటారట. క్షేత్రము అంటే ఏంటి? క్షేత్రము అంటే క్షీయతే ఇది క్షేత్ర అంటారు అన్నమాట. అంటే క్షీణించిపోయేటటువంటిది, కుసించిపోయి నశించిపోయేటటువంటిది, క్షీణించిపోయేటటువంటిది అన్నమాట. దీన్ని క్షేత్రము అంటారు. ఇంకొక అర్థం ఉంది ఇక్కడ. క్షేత్రము అన్నప్పుడు ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సినటువంటిది ఒక ముఖ్యమైనటువంటిది ఉంది. భగవత్పాదుల వారు ప్రత్యేకంగా చెప్తారు దీని గురించి. క్షేత్రం అన్నప్పుడు మన వ్యవసాయ భూములు ఉన్నాయి కదా, వాటిని క్షేత్రము అంటారు అన్నమాట. వ్యవసాయ క్షేత్రం అంటారు కదా. ఆ క్షేత్రాల్లో అంటే ఆ భూముల్లో పంట రావాలంటే రైతు ఏం చేస్తాడు? ఏ పంట రావాలో ఆ పంటకు సంబంధమైనటువంటి విత్తనాలు చల్లుతాడు. ఆ విత్తనాలు చల్లినప్పుడు ఆ విత్తనాలు చిన్నగా మొలకెత్తి ఆ రైతు ఏ పంట కావాలనుకుంటున్నాడో, ఏ ఫలాలు కావాలనుకుంటున్నాడో ఆ ఫలాలని పొందటానికి వీలవుతుంది. క్షేత్రం లేదనుకోండి, క్షేత్రం లేనప్పుడు విత్తనాలు ఎక్కడ చల్లుతాడు రైతు? కాబట్టి విత్తనాలు చల్లాలన్నా, ఆ తర్వాత ఒక పంట కోసుకోవాలన్నా క్షేత్రం అన్నది అవసరము. ఇక్కడ ఏమిటి అంటే ఈ క్షేత్రం ఇక్కడ అదేవిధంగా ఉపయోగపడుతుంది. కర్మలు అనేటటువంటి విత్తనాలు చల్లుతున్నాము. పుణ్యకర్మలు ఉన్నాయి, పాపకర్మలు ఉన్నాయి. అంటే ఈ శరీరంతో, ఈ క్షేత్రంతో ఇక్కడ మనం కొన్ని పాపకర్మలు చేస్తున్నాం, కొన్ని పుణ్యకర్మలు చేస్తున్నాం అన్నమాట. ఈ పాప పుణ్య కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ కర్మలు మనం ఈ శరీరంతో చేస్తున్నప్పుడు మనం ఆ పాప పుణ్యాలకు సంబంధమైనటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలాలు మళ్ళా మనం పొందుతూ ఉన్నాము. పాపకర్మలు చేసినప్పుడు దుఃఖ ఫలాలు మనం పొందుతున్నాము, పుణ్యకర్మలు చేసినప్పుడు సుఖ ఫలాలు మనం పొందుతున్నాము. కాబట్టి సుఖ దుఃఖాలు అనేటటువంటి ఫలాలు మనం పొందటానికి ఈ క్షేత్రమే ఇక్కడ ఉపయోగపడుతుంది. ఇది క్షేత్రము అంటారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విదః అన్నారు. ఇది క్షేత్రము, ఇది క్షేత్రము అని తెలుసుకుంటున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో
అతను క్షేత్రజ్ఞుడు అనబడుతున్నాడు. అతను క్షేత్రజ్ఞుడు అనబడుతున్నాడు అనేది తత్వజ్ఞానులందరూ కూడా చెప్పారంట. అంటే తత్వం తెలుసుకున్నటువంటి వాళ్ళు ఇదంతా కూడా చెప్పారు అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సాధనకు ఉపయోగపడేటటువంటిది వేత్తి అనేటటువంటి మాట. ఏతద్యో వేత్తి తం ప్రాహు అంటే ఇది క్షేత్రము, ఇది నశించేటటువంటిది, ఇది శిథిలమయ్యేటటువంటిది, ఇది శిథిలమైపోయేటటువంటి క్షేత్రము అని ఎవరైతే తెలుసుకుంటున్నారో వాడు క్షేత్రజ్ఞుడట. ఇక్కడ మనం ఆలోచించాలి, ఈ తెలుసుకునేవాడు ఎవరు అనేది. తెలుసుకోవటము అంటే ఏంటి? గమనించటము. ఈ గమనించేవాడు ఎవరు? ఏది గమనిస్తున్నాడు? ఏది తెలుసుకుంటున్నాడు? ఒక మార్పు అనేటటువంటి దాన్ని గమనిస్తున్నాడు. అంటే క్షేత్రం అనగానే ఇప్పుడు మనకి అర్థమైంది ఏంటి? వికారాలు చెందేటటువంటిది, అంటే మారేటటువంటిది, అలాగే మరణించేటటువంటిది, మారేటటువంటిది, మరణించేటటువంటిది. ఈ మార్పుని గమనిస్తూ ఉన్నవాడు ఎవరు? అలాగే ఈ శిథిలమవటాన్ని గమనిస్తూ ఉన్నవాడు ఎవరు? అంటే ఇక్కడ ఇంకా మనం కొంచెం ఆలోచించినట్లయితే కేవలము మారటం అనే దాన్నే కాదు, ఇంకా అనేకాన్ని గమనిస్తూ ఉన్నవాడు ఒకడున్నాడు ఈ దేహంలో. దేన్ని గమనిస్తున్నాడు? ఈ శరీరము లేదా ఈ దేహము ఏమేం చేస్తుందో అవన్నీ కూడా గమనిస్తున్నవాడు. ఈ ఇంద్రియాలు ఏ ఏ పనులు చేస్తున్నాయో ఆ ఇంద్రియ కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియ కర్మలన్నీ కూడా గమనిస్తూ ఉన్నవాడు ఒకడున్నాడు. అలాగే ఇంద్రియాలకు విషయాలైనటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గమనించేవాడు ఒకడున్నాడు. అవన్నీ కూడా తెలుసుకునేవాడు లోపల ఉన్నాడు ఒకడున్నాడు. అలాగే ఈ మనస్సు ఒకటి ఉంది. ఈ మనస్సులో ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలు గమనించేటటువంటి వాడు ఒకడున్నాడు. మనసులో ఆలోచనలు గమనిస్తున్నాడు, భావాలు గమనిస్తున్నాడు, భావోద్వేగాలు గమనిస్తున్నాడు. అలాగే ఇంద్రియాలు చేసేటటువంటి కర్మలన్నీ కూడా గమనిస్తున్నాడు. అలాగే ఇంద్రియ విషయాలు ఏవైతే ఉన్నాయో శబ్ద స్పర్శ రూప రసగంధాలు అవన్నీ కూడా గమనిస్తున్నాడు. ఆ గమనించేటటువంటి వాడిని ఏమంటారు? క్షేత్రజ్ఞుడు అంటారట. ఇది క్షేత్రము. ఈ గమనించేటటువంటి వాడు క్షేత్రజ్ఞుడు. ఆ క్షేత్రజ్ఞుడు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడు అంటే ఈ ఇంద్రియాలు కాదు, ఈ దేహంలో ఏ భాగము కానే కాదు, ఈ దేహానికి అతీతంగా, ఈ మనస్సుకు అతీతంగా గమనించేటటువంటి వాడు ఒకడున్నాడు అనేది తెలుస్తుంది. అంటే ఈ స్థూల దేహాన్ని గమనిస్తున్నాడు, అలాగే మనస్సును గమనిస్తున్నాడు. వీటన్నిటినీ గమనించేటటువంటి గమనిక ఉంది అనేది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోగలుగుతారు. ఇక్కడ దానిలో ఏ సందేహము లేదు. కాస్త కూర్చుంటే అర్థమవుతుంది అంతే. ఇది కష్టం కూడా ఏం లేదు. అసలు గమనిక అనేటటువంటిది ఒకటి ఉంది. ఈ దేహంలో మనస్సును గమనిస్తున్నాను. అయితే నేను ఆలోచనలు కాదు, భావాలు కాదు, భావోద్వేగాలు కాదు. అలాగే దీన్ని గమనిస్తున్నాను, ఈ దేహాన్ని గమనిస్తున్నాను, ఈ దేహం చేసే కర్మలు గమనిస్తున్నాను.
కాబట్టి ఇది నేను కాదు. ఎందుకంటే ఒక ముఖ్యమైనటువంటి విషయం, మనం గమనించేటటువంటిది గమనిస్తున్నటువంటి మనకు వేరుగా ఉంటుంది ఎప్పుడు కూడా. నేను గమనిస్తున్నటువంటి ఈ చిన్న రాయి నాకు వేరుగా ఉంది. ఇక్కడ ఏదైనా సరే నేను గమనించేటటువంటిది గమనిస్తున్నటువంటి నాకు వేరు. ఇది అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఆ గమనిస్తున్నది వేరు అన్నప్పుడు ఇక్కడ ఏదేది గమనిస్తున్నాము? బయట గోచరమవుతున్నటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాము. ఈ దేహము దేహ తాలూకా క్రియాకలాపాలు గమనిస్తున్నాము. మనస్సు గమనిస్తున్నాము. మనసులో ఆలోచనలు, భావాలు, భావోద్వేగాలు గమనిస్తున్నాము. అంటే ఇప్పుడు ఇక్కడ క్షేత్రం అన్నప్పుడు కేవలము దేహం వరకే పరిమితం కాదు. ఈ విషయాన్ని మనకు తండ్రి తర్వాత 5-6 శ్లోకాల్లో చెప్పబోతున్నారు. ఇక్కడ మనం కొంచెం అవగాహన చేసుకుని వెళదాం. ఇంకా వివరంగా మనకు 5-6 శ్లోకాల్లో తండ్రి చెప్తున్నారు. ఇక్కడ గమనించటం అనేది ఒకటి వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు కేవలము శరీరం అనగానే ఈ దేహానికి పరిమితం చేసుకోకుండా కాస్త ఇంకా అర్థం చేసుకోవటానికి ఈ ప్రపంచం కూడా క్షేత్రంలో చేరిపోయింది. ఇప్పుడు క్షేత్రము అంటే మనం ఎలా తీసుకోవాలి దీన్ని? క్షేత్రము అంటే ఒక పదార్థము. మనస్సు కూడా ఒక పదార్థం. అది మనస్సు కూడా పదార్థము అనబడుతుంది. మనస్సు, ఈ దేహము, అలాగే ఈ కనపడేటటువంటిదంతా కూడా ఏదైనప్పటికీ కూడా అది నీకు గోచరమయ్యేదంతా కూడా, ఈ దృశ్యమంతా కూడా, నీవు గమనించేదంతా కూడా పదార్థము అనబడుతుంది. ఇది దృశ్యము అనబడుతుంది. ఈ దృశ్యము వికారాలు చెందుతూ ఉంది. మారుతూ ఉంది. కాబట్టి ఇది సవికారము అంటారన్నమాట. మారేటటువంటి ఈ దృశ్యము వేరు. దేహము, మనస్సు, జగత్తు, ఈ దృశ్యము వేరు. ఈ దృశ్యాన్ని గమనించేటటువంటి ద్రష్టవైనటువంటి నీవు వేరు. ఇది బాగా అర్థం చేసుకొని ఇక్కడ మీరు విడగొట్టుకుంటే మీరు సాధకులైనట్లు. గమనిస్తున్న మరి నీవు ఉన్నావు ఈ దేహంలో. ఇక్కడ నువ్వు ఏ విధంగా ఉన్నట్లు? ఈ దేహంలో ఉన్నటువంటి ఏ ఇంద్రియానికి కూడా నీవు గోచరమయ్యేవాడివి కాదు. అంటే ఈ బాహ్య జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఈ బాహ్య జ్ఞానేంద్రియాలకు నీవు గోచరమయ్యేవాడివి కాదు, వ్యక్తమయ్యేవాడివి కాదు. పోనీ మనస్సుతో ఊహించటానికి వీలవుతుందా? మనస్సు కూడా నీవు ఎలా ఉంటావు అనేది తెలుసుకోలేదు. మనసులో ఏం జరుగుతుంది అనేది అన్నీ నువ్వు తెలుసుకోగలుగుతావు. కాబట్టి నువ్వు మనస్సు కూడా కానే కాదు. అంటే చింతనకు కూడా నీవు అందవు. అవ్యక్తము నీవు, అచింత్యము నీవు. కాబట్టి ఏ ప్రమాణానికి కూడా అందనటువంటి నీవు అప్రమేయుడవు, అవ్యక్తం కానిటువంటి వాడివి. నీవు అప్రమేయుడవై ఉన్నావు నీవు. సరే, వీటేటికి కూడా గోచరం కాకుండా వీటన్నిటినీ తెలుసుకుంటున్నటువంటి నీవు ఏ రూపము లేకుండా అప్రమేయుడవై ఉన్నావు. ఇది మొదటి విషయం. ఏ రూపము లేదు, అలాగే నీవు వీటేటికి తెలిసేవాడివి కాదు. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అంటే ఇక్కడ ఒక్కటే
ముఖ్యమైనటువంటి విషయం మనకి తెలుస్తుంది. ఎలా ఉన్నావు? తెలుసుకుంటూ ఉన్నావు. వీటన్నిటికీ కూడా సాక్షిగా ఉన్నాడు. నీ మనసులో జరిగేటటువంటి ప్రతి ఆలోచనలు కూడా సాక్షిగా ఉండటం అనేది జరుగుతుంది. ఈ విధంగా సాక్షిగా ఉండటము, మనసులో ఆలోచనలు తెలుసుకుంటూ, వాటితో కలవకుండా అవి తెలుసుకుంటూ, వాటికి వేరుగా సాక్షిగా ఉన్నాడు. అలాగే బయట ఈ మార్పులన్నీ కూడా గమనిస్తూ మారకుండా ఉన్నాడు. ఎవరు అలా ఉంది? క్షేత్రజ్ఞుడు అని చెప్తున్నారు. క్షేత్రజ్ఞుడు అంటే ఈ క్షేత్రజ్ఞుడు కేవలము దేహానికి పరిమితమా అంటే దేహానికి పరిమితం కాదు, దేహంలో ఒక భాగము కాదు, దేహానికి అసలు సంబంధమే లేకుండా, దేహానికి సంబంధం లేకుండా వేరుగా స్వతంత్రంగా తన పాటికి తాను దేని మీద ఆధారపడకుండా ఉన్నటువంటి అవ్యక్తము, తెలుసుకుంటూ ఉండటం అనేటటువంటి దానికి చైతన్యము అంటారు అన్నమాట. మిగతా ఇవేవి కూడా తెలుసుకోవటం అనేటటువంటిది వాటికి తెలవదు. ఇక్కడ మన దేహంలో ఇంద్రియాలు తెలుసుకుంటూ ఉంటాయి అని అనుకుంటాం, అలాగే మనస్సు తెలుసుకుంటూ ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటుంది అని అనుకుంటాం. అయితే వాటికి ఆ శక్తి ఎలా వచ్చింది అంటే తెలుసుకునేటటువంటి చైతన్య స్వరూపమైనటువంటి ద్రష్టనైనటువంటి యథార్థమైనటువంటి క్షేత్రజ్ఞుడనైనటువంటి నేను ఉండటం వల్ల వీటికి ఆసక్తి వచ్చింది. వాటికి ఆ శక్తి అన్నది లేనే లేదు. ఇవన్నీ కూడా జడమైనటువంటివి. ఏవన్నీ కూడా క్షేత్రమంతా కూడా జడమే. క్షేత్రజ్ఞుడనైనటువంటి చైతన్య స్వరూపుడనైనటువంటి నేను ఉండటం వల్లనే దీనికి, ఈ మనసుకు, ఈ ఇంద్రియాలకు ఆసక్తి వచ్చింది అనేది అర్థం చేసుకోవాలి. అక్కడ ఇప్పుడు ఏమంటున్నారు? ఇక్కడ ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నటువంటి వ్యక్తి అంటే తెలుసుకోవటము, తెలుసుకుంటున్నటువంటి వాడిని క్షేత్రజ్ఞుడు అని అంటారు అనేది చెప్తున్నారు అన్నమాట. ఈ శ్లోకం మీకు సరైన రీతిలో అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ విడగొట్టుకోవాలి. విడగొట్టుకుని ఇదంతా క్షేత్రము, నేను క్షేత్రమా క్షేత్రజ్ఞుడినా, క్షేత్రమా క్షేత్రజ్ఞుడినా అనేది ఇక్కడ మీరు ఒక ఆలోచన చేసినట్లయితే క్షేత్రజ్ఞుడిగా మీరు ఉండటానికి ఎక్కువ అవకాశం మీరు తీసుకున్న వాళ్ళు అవుతారు. దృశ్యం వేరు, ద్రష్టనైనటువంటి నేను వేరు. ద్రష్టనైనటువంటి నేను, చైతన్య స్వరూపమైనటువంటి నేను దేహంలో ఒక భాగానికి పరిమితమైన వాడిని కాదు, ఒక భాగము కాదు. నేను దేహమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడిని. అంటే ఈ క్షేత్రమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడిని. అలాగే క్షేత్రం అన్నప్పుడు కేవలము ఈ క్షేత్రమే కాదు కదా, క్షీణించిపోయేటటువంటిది ఈ ఒక్క దేహమే కాదు కదా, ఇదంతా కూడా క్షేత్రమే అనబడుతుంది కదా. అంటే ఇదంతా కూడా వ్యాపించి ఉన్నాను నేను. ఈ మొత్తమంతా కూడా వ్యాపించి ఉన్న చైతన్య స్వరూపము నేనై ఉన్నాను. క్షేత్రజ్ఞుడనైనటువంటి నేను అనేది ఇక్కడ మీరు ఆ భావన చేసుకున్నట్లయితే ఇక్కడ విడగొట్టుకోవటం అనేది తేలికవుతూ ఉంటుందన్నమాట. సరే, బాగానే ఉంది. ఇక్కడ నేను ఈ క్షేత్రం కాదు, క్షేత్రజ్ఞుడను. ఇప్పుడు వరకు ఏమనుకున్నారు? నేను ఈ దేహము అనుకున్నాం. కాస్త అవగాహన చేసుకున్న తర్వాత ఈ దేహమైనటువంటి నాలో ఆత్మ ఉంది అనుకున్నారు.
ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? ఈ దేహమైనటువంటి నాలో ఆత్మ ఉండటం కాదు. నాలో అంటే నేను దేహం అనుకుంటూ ఈ దేహమైనటువంటి నాలో ఆత్మ ఉంది అనేటటువంటిది కాదు. నిరాకారమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నాలో తాత్కాలికంగా ఈ దేహం ఉంది, తాత్కాలికంగా ఈ దేహం ఉంది అంతే. ఈ మార్పు రావాలన్నమాట. నేను దేహము అన్నది మొదటిది, అది అందరికీ ఉండేదే. అవగాహన చేసుకుంటే నేను దేహాన్నే, కానీ నాలో ఆత్మ ఉంది అన్నది ఇది రెండవది. ఇంకా సరైన అవగాహన చేసుకుంటే నేను అసలు దేహం కాదు, నేను సర్వవ్యాపకమైనటువంటి ఆత్మను, నాలో ఈ దేహం ఉంది తాత్కాలికమైనటువంటిది ఇది అనేది సరైనటువంటిది. ఈ మూడు సరైన రీతిలో అవగాహన చేసుకోవాలి. ఇప్పుడు తర్వాత శ్లోకం. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తద్ జ్ఞానం మతం మమ. ఇక్కడ క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అన్నారు. ఏమంటున్నారు? ఈ క్షేత్రాలు ఇవన్నీ కూడా క్షేత్రాలు. ఈ క్షేత్రాలన్నిటిలోనూ ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడను నేనే అంటున్నారు. మనం పై శ్లోకం చదువుకున్నప్పుడు ఇవన్నీ కూడా గమనిస్తున్నటువంటి నేను, ఈ గమనించేవాడినే నేను అనేది మనం తెలుసుకున్నాం. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు. ఇది క్షేత్రము, ఇది నశించేది, క్షీణించేది అని ఎవరైతే తెలుసుకుంటున్నాడో వాడు క్షేత్రజ్ఞుడు. అంటే ఎవరైతే తెలుసుకుంటున్నారు, నేనే తెలుసుకుంటున్నాను కాబట్టి నేను క్షేత్రజ్ఞుణ్ణి అనేది మొదటి శ్లోకంలో మనం అవగాహన చేసుకున్నాం. ఇప్పుడు పరమాత్మ ఏమంటున్నారు? ఎవరు చెప్తుంది? ఇది పరమాత్మ చెప్తున్నారన్నమాట. పరమాత్మ ఏమని చెప్తున్నారు? క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఈ క్షేత్రాలన్నిట్లోనూ ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడను నేనే అంటున్నారు ఆయన, పరమాత్మ. గమనించేవాడిని నేనే అన్నదేమో ఇక్కడ నాకు అనుభవం. ఇప్పుడు పరమాత్మ ముందు అలాగే చెప్పారు, ఇది క్షేత్రం అని తెలుసుకునేవాడే క్షేత్రజ్ఞుడని, నేనే క్షేత్రజ్ఞుడిని. ఇప్పుడు రెండవ శ్లోకం దగ్గరకు వచ్చేటప్పటికి ఏమంటున్నారు ఆయన? ఈ క్షేత్రాలన్నింటిలోనూ ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడిని నేనే అంటున్నారన్నమాట. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? ఈ క్షేత్రంలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు ఎవరు? ఇప్పుడు నేనా, పరమాత్మ? పరమాత్మే, నేనే. తత్వమసి, తత్వమసి, ఆయనే నువ్వు. త్వం తత్ అసి. ఈ అధ్యాయం అంతా కూడా దీని గురించి చెప్తారు మనకి. అసలు ఈ తృతీయ షట్కం అంతా కూడా దీని గురించే మనకు చెప్పేది. త్వం నీవు, తత్ ఆయన, అసి నీవు ఆయనే అయి ఉన్నావు, నీవు ఆయనే అయి ఉన్నావు. ఇక్కడ మనకి ఏం చెబుతున్నారు? నాకు నీకు తేడా లేదు అనేది చెప్తున్నారు పరమాత్మ. నేను ఆత్మస్వరూపంగా, నేను పరమాత్మ వేరు కాదు. ఆత్మస్వరూపంగా నేను, ఆత్మస్వరూపంగా, దేహంగా కాదు, ఆత్మస్వరూపంగా నేను పరమాత్మ వేరు కాదు. ఇది తెలుసుకోవాల్సింది. ఇదే మనకు ఉపనిషత్తు యొక్క మహావాక్యం.
అప్పుడు అహం బ్రహ్మాస్మి, ఆ పరమాత్మ, ఆ ఆత్మ నేనే అయి ఉన్నాను అనేటటువంటిది. ఇక్కడ మరి ఎందుకు ఈ రెండు మాటలు వచ్చినాయి అసలు? జీవాత్మ, పరమాత్మ. అలాగే జీవాత్మ పరమాత్మతో ఏకమవ్వాలి అనేది ఒక మాట. అందుకు ఈ ప్రయత్నం అంతా కూడాను. ఎందుకు ఈ రెండు మాటలు ఎందుకు వచ్చినాయి? ఎందుకు వచ్చినాయి అంటే, ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మీకు. గదిలో ఖాళీ ఉందా లేదా? గదిలో ఖాళీ అంటారు, స్పేస్. ఇక్కడ బయట ఖాళీ అంటారు. బయట ఖాళీ, గదిలో ఖాళీ, రెండు పదాలు వచ్చినాయి. ఏమిటి? బయట అనేటటువంటి పదం ఒకటి, అలాగే గదిలో అన్న పదం ఒకటి, రెండు వచ్చినాయి. బయట ఖాళీ, గదిలో ఖాళీ. బయట అనేటటువంటిది ఎందుకు వచ్చింది ఈ మాట? లోపల అన్నది ఒకటి ఉంది కాబట్టి బయట అన్న పదము వాడాల్సి వస్తుంది. అలాగే గదిలో అన్న మాట ఎందుకు వచ్చింది? గోడలు కట్టాం కాబట్టి దాన్ని గది అన్నాం, కాబట్టి గోడలు కట్టి దాన్ని మనం గది అన్నాం, కాబట్టి దానిలో ఉన్నదాన్ని గదిలో ఖాళీ అన్నామన్నమాట. ఈ ఖాళీ అనేటటువంటిది నిజానికి వేరుగా ఉందా? వేరుగా లేనే లేదు. ఖాళీ అనేటటువంటిది ఒక్కటే. ఈ బయట అన్న మాట ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే, గదిలో ఖాళీ అంటున్నాం కాబట్టి బయట ఖాళీ అంటున్నావు నువ్వు. గదిలో అన్న మాట ఎందుకు వాడుతున్నావు? గోడలు కట్టావు కాబట్టి అంటున్నావు. గోడలు అన్నవి ఎక్కడ కట్టావు నువ్వు? ఖాళీలో కట్టావు. ఖాళీలోకి గోడ వచ్చిందా, లేకపోతే గోడలు కట్టిన తర్వాత మధ్యలోకి ఖాళీ వచ్చిందా? ఖాళీ ఉంటేనే కదా నువ్వు గోడ కట్టావు ఇక్కడ. కాబట్టి ఖాళీ ఉంది, ఆ ఖాళీలోనే నువ్వు గోడ కట్టావు. ఖాళీలో గోడ కట్టి ఆ గది వరకు నువ్వు గదిలో ఖాళీ అంటున్నావు. కానీ ఆ గది అనేటటువంటిది నువ్వు కట్టనప్పుడు, గది అనేటటువంటిది నువ్వు కట్టనప్పుడు అది మారేదే కదా, అది శిథిలమైపోయేదే కదా. అది ఈ ఖాళీ అంతా కూడా ఏకంగానే ఉంది కదా. అప్పుడు బయట ఖాళీ, గదిలో ఖాళీ అనేటటువంటిది లేదు కదా. ఉన్నదంతా కూడా ఒక్కటే. ఇక్కడ కూడా ఈ దేహంలో ఇప్పుడు ఆత్మ మొత్తమంతా కూడా వ్యాపించి ఉండి, ఈ క్షేత్రంలో క్షేత్రజ్ఞుడిగా ఉండి ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నటువంటి ఆత్మ జీవాత్మ అనబడుతుంది. అంతటా ఉన్నటువంటి ఆత్మను ఏమన్నారు? పరమాత్మ అన్నారు అన్నమాట. అంటే ఇది దేహంలో ఉన్న ఆత్మ, ఇది బయట ఉన్న ఆత్మ. ఇందాక గదిలో ఉన్న ఖాళీ, బయట ఖాళీ అని మనం ఎలా అనుకున్నామో, ఇక్కడ దేహంలో ఉన్న ఆత్మ, ఇది బయట ఉన్న ఆత్మ. బయట ఉన్న ఆత్మ అనేది మీకు అర్థమవటం కోసం చెప్తున్నాను. ఆ బయట ఉన్న ఆత్మనే మనం ఏమంటున్నాము? పరమాత్మ అంటున్నాం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ దేహం అన్నది తాత్కాలికమైంది, ఆత్మలోకి వచ్చింది ఇది. అంతేకాని దేహంలోకి ఆత్మ వెళ్ళటం కాదు. అక్కడ ఇప్పుడు ఇక్కడ దేహము అన్నది తీసేసి ఇక్కడ బయట అన్నది ఆటోమేటిక్గా పోతున్నప్పుడు అసలు ఉన్నదేమిటి? ఆత్మ. ఉన్నది ఆత్మ. ఇందాక చెప్పిన ఉదాహరణ మళ్ళీ గుర్తు చేసుకోండి. గది అన్నది ఆలోచించకండి, అది పోయేటటువంటిది. ఎప్పుడైతే ఆ మాట పోయిందో ఇక్కడ బయట అన్నది కూడా పోయిందన్నమాట. ఉన్నదంతా ఒకే ఖాళీ, ఆ ఖాళీలోనే ఇవన్నీ ఉన్నాయి. ఉన్నదంతా ఒకే ఆత్మ, ఆత్మలోనే ఇవన్నీ ఉన్నాయి.
ఆత్మలోనే ఇవన్నీ కూడా ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ఇక్కడ ఏ దేహంలో అంటే ఆ దేహంలో ఉన్న ఆత్మ వేరుగా 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 అనుకున్నట్లయితే అది సరైనటువంటి అవగాహన కాదు. ఆత్మను ఎప్పుడు కూడా ఆ విధంగా వేరు చేయకూడదు. ఆత్మ ఏకంగానే ఉంది. మధ్యలో ఈ దేహాలు ఉన్నాయి, దేహాలు వేరుగా ఉన్నాయి, కానీ ఆత్మ వేరుగా లేదు. రూపాలు వేరుగా ఉన్నాయి, కానీ ఆత్మ వేరుగా లేదు. ఆత్మ ఏకంగా ఉంది. ఆత్మ ఏకంగా ఉంది. ఇప్పుడు మీకు కళ వచ్చింది. మీ కళలో మీకు కనపడుతున్నటువంటిది ఏదైతే ఉందో అదంతా కూడా మీ చైతన్యమే. దానిలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మీ యొక్క చైతన్యానికి భిన్నంగా ఏమీ లేవు. అవి కూడాను మీరే ఆ విధంగా కనపడుతున్నారు, అంతకన్నా వేరు కాదు. అలాగే ఇక్కడ ఇదంతా కూడా పరమాత్మ అనేటటువంటిది కూడా మనకు చెప్తున్నారు. అంటే సర్వము కూడా వ్యాపించి ఉన్న ఆత్మ. ఇప్పుడు పరమాత్మ అన్నప్పుడు మళ్ళీ మీకు ఒక సందేహం వస్తుంది, కాబట్టి ఆత్మ అనేది మాట్లాడుకుందాం. ఇక్కడ ఇప్పుడు జీవాత్మ అన్నప్పుడు పరమాత్మ అన్న మాట వస్తుంది. ఇప్పుడు ఉన్నదంతా కూడా ఆత్మ. ఆత్మ కాక మరేది లేదు. ఆత్మ ఈజ్ ఈక్వల్ టు చైతన్యము, కాన్షియస్నెస్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో అయినట్లయితే. ఇప్పుడు ఈ విధంగా చూసినట్లయితే అక్కడ ఏమంటున్నారు ఆయన? క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అంటున్నారు. అన్నిట్లోనూ ఉన్నటువంటిది నేనే. ఇక్కడ సర్వక్షేత్రేషు అన్నారన్నమాట. అన్ని క్షేత్రాల్లోనూ కూడా, కేవలము దేహాలని కాదు, వీటన్నిటిలోనూ కూడా అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి 7వ అధ్యాయం 7వ శ్లోకంలోకి వెళ్తే, మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవా. మై సర్వమిదం, అదే ఇక్కడ కూడా అంటున్నారు, సర్వక్షేత్రేషు అంటున్నారు. మత్త పరితరం నా అన్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవా. అలాగే మనం చూసినట్లయితే 9వ అధ్యాయంలో 4వ శ్లోకం చూసినట్లయితే, మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన. ఇది పట్టుకోవాలి. ఏమంటున్నారు? మయా తతమిదం సర్వం జగద్ అవ్యక్తమూర్తిన. అవ్యక్తంగా అంతా వ్యాపించి ఉన్నాను. అంతా వ్యాపించి ఉన్నాను. ఇది అర్థం చేసుకోమంటున్నారు ఆయన. క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. సర్వక్షేత్రేషు, ఈ కనపడేదంతా నేను క్షేత్రజ్ఞుడిగా ఉన్నాను. ఈ కనపడే దానిలో అంతా, ఈ కనపడేదంతా కూడా నేను వ్యాపించి ఉన్నాను. సర్వం వ్యాపించి ఉన్నాను. అంటే మొత్తమంతా కూడా ఆత్మ వ్యాపించి ఉంది. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న నన్ను అడగవచ్చు. ఇక్కడ ఈ దేహంలో ఉన్నప్పుడు తెలుసుకుంటూ ఉన్నాడు. వేత్తి తం ప్రాహు అన్నారు. వేత్తి, తెలుసుకుంటూ ఉన్నాడు. ఇది క్షీణించేది అని. దీనిలో కలిగే మార్పులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నవాడు క్షేత్రజ్ఞుడు. బాగానే ఉంది. మరి వీటన్నిటిలోనూ కూడా ఇవన్నీ కూడా క్షీణించేటటువంటివే, ఇదంతా కూడా క్షేత్రమే అన్నారు కదా. వీటన్నిటిలోనూ ఉన్నటువంటి వాడు ఏం చేస్తున్నట్లు? వీటన్నిటిలోనూ కూడా ఉన్నాడు, కానీ తెలుసుకోవటం అనేటటువంటిది ఈ దేహం ఉన్నప్పుడు మాత్రమే కుదురుతుంది. దీనికి మీకు ఒక ఉదాహరణ. కరెంట్ ఉంది,
ఆ వైర్లో అంతా వ్యాపించి ఉంది అది. కానీ కరెంటు ఉందా లేదా అన్నది మనకు ఎక్కడెక్కడ తెలియదు మనకి. అదిగో అక్కడ బల్బు వెలుగుతుంది, అక్కడ చూస్తే మాత్రమే తెలుస్తుంది. కరెంటు అక్కడ వ్యక్తమవుతుంది, కరెంటు అక్కడ వ్యక్తమవుతుంది. అలాగే ఆత్మ ఇక్కడ ప్రకాశవంతమవుతుంది, అంటే తెలుసుకుంటూ ఉంది. అక్కడ ఆ లైటు ప్రకాశిస్తుంది. దేనివల్ల ప్రకాశిస్తుంది? కరెంటు వల్ల ప్రకాశిస్తుంది ఆ లైట్. కరెంటు పోతే లైట్ ఏమి లేదు, ఆ ప్రకాశం అన్నది ఉండదు, అక్కడ ప్రకాశం అన్నది ఉండదు. అలాగే ఈ దేహంలో కూడా ఆత్మ ఉండటం వల్ల ఈ దేహంలోని ఇంద్రియాలు ఆ ప్రకాశాన్ని పొందుతున్నాయి. ఈ ఇంద్రియాలు తెలుసుకుంటూ ఉన్నాయి. అలాగే ఆత్మే ఈ దేహంలో జీవంగా ఉంది. జీవనం సర్వభూతేషు తండ్రి చెప్తున్నారు భగవద్గీతలోనే. ఇక్కడ జీవంగా ఉన్నటువంటిది ఆత్మే. అలాగే ఈ ఇంద్రియాలని ప్రకాశింపచేస్తున్నది ఆత్మే. ఈ సర్వ జగత్తును కూడా ప్రకాశింపచేస్తున్నది ఆత్మే. అలాగే వీటికి వేరుగా నేను ఉన్నాను అనేటటువంటి ఆ స్ఫురణ ఏదైతే ఉందో, ఆ స్ఫురణ అనేటటువంటిది ఈ దేహం ఉండటం వల్ల వస్తుందన్నమాట. అలా మరి ఈ దేహానికే పరిమితమై ఉందా ఆత్మ అంటే? పరిమితమై లేదు, సర్వవ్యాపకమై ఉంది. సర్వవ్యాపకమై ఉంది ఆత్మ. ఇక్కడ ఒక క్షేత్రం ఉంది, అక్కడ ఒక క్షేత్రం ఉంది. పని ఈ టేబుల్ కూడా క్షేత్రం అనుకుంటే ఈ మధ్యలో ఖాళీ ఉంది. ఈ మధ్యలో మరి ఆత్మ ఉందా లేదా అనే ప్రశ్న మీకు రావచ్చు. ఉంది, ఉందంతా ఆత్మే. ఆత్మలోనే ఇవన్నీ కూడా ఉన్నాయి, గుర్తుంచుకోండి. ఉన్నదంతా కూడా ఆత్మే, ఉన్నదంతా కూడా చైతన్యమే. అయితే ఆ చైతన్యం అనేటటువంటిది ఈ దేహంలో, ఈ దేహాల్లో వ్యక్తమవుతుంది. బయట వ్యక్తమవటానికి అవకాశం లేదు, కేవలము ఈ దేహంలోనే వ్యక్తమవుతుంది. అందుకు ఈ దేహం నిజానికి ఎంతో విశిష్టమైనది అంటారు. ఈ మానవ దేహం, ప్రత్యేకించి ఈ మానవ దేహం ఎంతో విశిష్టమైనది. ఎందుకు? అసలు నీవు యథార్థమైనటువంటి ఆత్మస్వరూపం అనేటటువంటిది తెలుసుకోవటానికి ఈ దేహమే నీకు ఉపయోగపడుతుంది. ఈ మానవ దేహం కాకపోతే ఇక్కడ మరేది కూడా తెలుసుకోలేదు. తాను ఆత్మస్వరూపమని తెలుసుకునే అవకాశం లేదు. ఈ దేహమే అనుకుంటూ ఈ దుఃఖం అనుభవిస్తూనే ఉండాలి, తప్పది కాదు, అంతే. కాబట్టి ఈ కరెంటు ఉదాహరణ గుర్తుంచుకోవాలి. అంతా కూడా వ్యాపించి ఉంది, సర్వక్షేత్రాల్లోనూ కూడా, క్షేత్రాలకు బయట లోపల కూడా. నిజానికి అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటిది ఒకే ఆత్మ, వేరువేరుగా లేనే లేదు అనేటటువంటిది ఇక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఇక్కడ ఒక గొప్ప విషయం చెప్తున్నారు తండ్రి. ఇప్పుడు రెండు మాటలు మనకు చెప్పారు. ఏమిటి? క్షేత్రం అన్నది ఒకటి, క్షేత్రజ్ఞుడు అన్నది ఒకటి. ఈ క్షేత్రము, క్షేత్రజ్ఞులు, ఈ రెండిటి యొక్క వివరణ ఏదైతే ఉందో అది తెలుసుకుంటే అది జ్ఞానం అనబడుతుంది. క్షేత్రం అంటే ఏమిటి? క్షేత్రజ్ఞుడంటే ఎవరు? క్షేత్రం అంటే ఏమిటి? క్షేత్రజ్ఞుడంటే ఎవరు అని తెలుసుకుంటే అది ఎత్తత్ జ్ఞానం, అది జ్ఞానం అంటే. మరి మిగిలిందంతా ఏంటి? అజ్ఞానము. మిగిలిందంతా అజ్ఞానము.
మతం మమ, ఇది నా అభిప్రాయం చెప్తున్నాను. పరమాత్మ చెప్తున్నారు. మరి ఇక్కడ బోల్డన్ని చదువులు ఉన్నాయి. ఆ చదువులన్నీ కూడా మారేటటువంటి చదువులే, మారుతూ ఉంటాయి. వాటన్నిటినీ ఏమన్నారు అంటే అపర విద్యలు అన్నారు అన్నమాట. అపర విద్యలు, అపర ప్రకృతికి సంబంధమైనటువంటి విద్యలు అపర విద్యలు, మారే వాటికి సంబంధమైనటువంటి విద్యలు అవన్నీ కూడా. మరి ఇదేమి విద్య అంటే ఇది పరావిద్య, ఇది పరావిద్య అన్నారన్నమాట. ఇది బ్రహ్మ విద్య అన్నారన్నమాట. ఇది బ్రహ్మ విద్య అన్నారన్నమాట. గీతామే పరమా విద్య బ్రహ్మరూప న సంశయ. శ్రీమద్ భగవద్గీత మహాత్మ్యంలో మనం చదువుకున్నాం. శ్రీమద్ భగవద్గీతలో ఉన్నటువంటి పరవిద్య ఏదైతే ఉందో ఇది సాక్షాత్తు పరమాత్మ యొక్క స్వరూపమే. అంటే శ్రీమద్ భగవద్గీతకు భగవంతుడికి తేడా లేదు. భగవంతుడే భగవద్గీత, భగవద్గీతే భగవంతుడు. ఆ విధంగా ఆరాధించు. ఇది జ్ఞానం అంటే. నాకు అది తెలుసు, ఇది తెలుసు, అబ్బో నేను ఎన్నో తెలుసుకున్నాను, మాకు బోల్డంత డిగ్రీలు ఉన్నాయి, నాకు పిహెచ్డి కూడా చేశాను, అంత గొప్పవాడిని, ఇన్ని చదువులు చదువుకున్నాను, ఎన్నో భాషలు నాకు వచ్చు. ఎవడికి కావాలి? అవన్నీ కూడా దేనికి సంబంధమైనటువంటివి? అపర విద్యలు. జ్ఞానము అంటే ఇదిగో ఈ పరవిద్య మాత్రమే. ఏది పరవిద్య? క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి తెలుసుకునేటటువంటిది ఏదైతే ఉందో ఇది సరైనటువంటి జ్ఞానం అనబడుతుంది. తర్వాత శ్లోకం, తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతచ్చయత్ సచయో యత్ ప్రభావచ్చ తత్సమాసేన మే శృణు. ఇక్కడ ఈ శ్లోకంలో అంటే పై శ్లోకంలో మనకు క్షేత్రము, క్షేత్రజ్ఞుడు వాటి గురించి తెలుసుకునేటటువంటిది ఏదైతే ఉందో అది జ్ఞానము అని మనకు చెప్పారు. కాబట్టి ఆ రెండు పదాల గురించి ఏమేమి తెలుసుకోవాలి అన్నది ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారన్నమాట. క్షేత్రం గురించి మనం ఏం తెలుసుకోవాలి, క్షేత్రజ్ఞుడు గురించి మనం ఏం తెలుసుకోవాలి, ఈ రెండిటి గురించి వివరంగా మనం తెలుసుకుంటే అది జ్ఞానము అనబడుతుంది. అలా తెలుసుకుని అలా ఉండగలిగేవాడు, ఆ జ్ఞానాన్ని స్థిరపరుచుకొని అలా ఉండేవాడు ఎవరైతే ఉన్నాడో వాడు జ్ఞాని. ఏమేం తెలుసుకోవాలి అంటున్నారు అంటే క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రం అంటే ఏమిటి, అది ఎటువంటిది, క్షేత్రం క్షేత్రం అంటున్నారు కదా, అది ఏమిటి అసలు, అది ఎటువంటిది అసలు, అలాగే అది ఏ విధమైన మార్పులు చెందుతుంది, ఏ వికారాలు చెందుతుంది, ఆ తర్వాత ఈ క్షేత్రం అనేటటువంటిది అసలు ఎక్కడి నుండి వచ్చింది, దీనికి కారణం ఎవరు, అసలు ఎలా వచ్చింది ఇది, అలాగే ఇవి ఈ నాలుగు కూడా ఇక్కడ క్షేత్రం అంటే ఏమిటి, ఇది ఎటువంటిది, ఏ వికారాలు చెందుతుంది, ఇది దేని నుండి ఉత్పన్నమైంది, ఏ విధంగా వచ్చింది అని ఈ నాలుగు కూడా క్షేత్రానికి సంబంధమైనటువంటి ప్రశ్నలు. తర్వాత క్షేత్రజ్ఞుడు, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? ఇప్పుడు వరకు కూడా ఇది క్షేత్రము అని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు అన్నారు ఆయన. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యవిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విధ. ఇది క్షేత్రము అని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు. అన్ని క్షేత్రాల్లోనూ ఉన్నటువంటి వాడిని నేనే అని పరమాత్మ మనకు చెప్పారు. సరే, దాని గురించి కొంత అవగాహన చేసుకున్నాము. ఇంకా వివరంగా మనం తెలుసుకోవాల్సింది ఉందన్నమాట.
ఇక్కడ ఈ ప్రశ్నలన్నీ చూస్తే మనకు అదే కదా అర్థమవుతుంది. ఈ క్షేత్రజ్ఞుడు ఎవరు, అలాగే ఆ క్షేత్రజ్ఞుడి యొక్క ప్రభావం ఏమిటి, ఆయన ఎంతటివాడు ఎట్టివాడు, ఆ క్షేత్రజ్ఞుడు ఎంతటివాడు ఎట్టివాడు, ఆయన ప్రభావం ఏమిటి, ఇది క్షేత్రజ్ఞుడి గురించి ఈ రెండు తెలుసుకోవాలన్నమాట. మొత్తం ఇవి 6 ప్రశ్నలు అన్నమాట. ఈ 6 ప్రశ్నల గురించి కూడా మనకు తర్వాత శ్లోకాల్లో తండ్రి చెప్పబోతున్నారు. కాబట్టి ఇదంతా మీరు అర్థం చేసుకుని క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, దీన్ని విడగొట్టుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఇదంతా కూడా దృశ్యము, నేను ద్రష్టను, ఆలోచనలు గమనిస్తూ ఉన్నాను నేను. అలా ఆలోచనలు గమనిస్తూ ఉంటే ఏమవుతుంది, క్షేత్రజ్ఞుడిగా నువ్వు బలపడతావు. అలాగే ఈ దేహం దాని పనేది చేసుకుపోతుంది అని నువ్వు గమనిస్తే ఏమవుతావు, క్షేత్రజ్ఞుడిగా నువ్వు బలపడతావు. క్షేత్రజ్ఞుడిగా అసలు నువ్వు ఎలా ఉన్నావు అన్నది నీకు అర్థమవుతుంది. అలాగే నువ్వు దేహానికి పరిమితమై లేవు అన్నది నీకు అర్థమవుతుంది. ఈ దేహంలో ఏ భాగము కూడా నువ్వు కాదు అన్నది నీకు అర్థమవుతుంది. ఈ దేహానికి భిన్నంగా ఉన్నాను అన్నది నీకు అర్థమవుతుంది. అలాగే దీనికి పరిమితమై లేను, నేను అనంతంగా ఉన్నాను అన్నది కూడా నీకు అర్థమవుతుంది. నేను ద్రష్టను, కేవలము ద్రష్టను, నేను సాక్షి చైతన్య స్వరూపాన్ని అన్నది నీకు అర్థమవుతుంది. అలాగే నేను మారేవాడిని కాదు, ఏ వికారము కూడా చెందనటువంటి వాడిని అనేది నీకు అర్థమవుతుంది. నేను దేంతోనూ సంగమించేవాడిని కాదు అన్నది నీకు అర్థమవుతుంది. అలాంటి నిన్ను నీవు అలా తెలుసుకోవటానికి, అలాంటి నిన్ను నీవు యథార్థమైనటువంటి నిన్ను నీవు తెలుసుకోవటానికి వీలవుతుంది. అలాగే నీవు సుఖస్వరూపమని నీకు అర్థమవుతుంది, నీవు శాంతి స్వరూపం అన్నది నీకు అర్థమవుతుంది. కాబట్టి విడగొట్టుకోవటానికి ప్రయత్నం చేయండి. ఇది క్షేత్రము, నేను క్షేత్రజ్ఞుణ్ణి. ఇది దృశ్యము, నేను ద్రష్టను, నేను గమనికనై ఉన్నాను. గమనికగా 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 ఉంటూ ఉంటే నన్ను నేను బలపరుచుకుంటాను. ఇది ఒకటే మార్గం. ఇదే సరైనటువంటి జ్ఞానం, ఇదే సరైనటువంటి సాధన. శాస్త్రాలన్నీ కూడా ఇందుకోసమే మనకు అందించారు మహర్షులు. దీన్ని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టి యథార్థమైనటువంటి మిమ్మల్ని మీరు తెలుసుకొని ముక్త స్వరూపులుగా మీరుగా ముక్తావస్థలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటారని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓ